ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ వచ్చినటువంటి సిగ్నల్ ఇక్కడికి వచ్చి మనం ఇట్లా బయటకు వెళ్ళిందని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడి నుంచే బయటకు వెళ్ళాలి సిగ్నల్. కానీ ఈ ఐసీలోంచి బయటకు వెళ్తుంది వైబ్రేటర్ అని. ఎందుకు అంటే ఈ 4 కూడా ఒకే ఐసీ. అంటే ఇక్కడ 100A, ఇది 100B, 100C, 100D అని రాసి ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ 100 అని రాసి ఉంటుంది, చూద్దాం. ఇక్కడ చూడండి 100C అని రాసి ఉంది. అలాగే ఈ ఐసీ దగ్గర కూడా చూడండి 100A అని రాస్తుంది. అంటే ఆ ఐసీ ఐసీ పక్క ఐసీలు కూడా ఒకటే అని అర్థం. ఇప్పుడు ఇందులో చూడండి వైబ్రేటర్ 104 వైబ్రేటర్ ఎనేబుల్ అని వచ్చింది. ఇక్కడ 104 వైబ్రేటర్ ఎనేబుల్ అని ఉంది చూడండి. GPIO జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ 4, GPIO 0. ఈ GPIO నుంచి ఏ సిగ్నల్స్ అయినా వెళ్ళొచ్చు మనకి. ఇది ముందు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ GPIO 4 జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్, దీని నుండి సిగ్నల్ వైబ్రేటర్ ఎనేబుల్ 104, దీని నుండి పవర్ మాడ్యూల్ ఐసీకి వెళ్ళి దాని నుండి మనకి అంటే ఎక్కడికైతే అక్కడికి వెళ్తుంది. వైబ్రేటర్కి ఎట్లా వెళ్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ ఐసీ నుండి ఇది కానీ వెళ్ళకపోతే వైబ్రేటర్ పనిచేయదు. వైబ్రేటర్కి కావాల్సిన వోల్టేజ్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వైబ్రేటర్ ఎనేబుల్ 104 అని ఉంది, అదే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 104 వైబ్రేటర్ EN అని 34వ పిన్నుకి వచ్చింది. ఇక్కడ 38వ పిన్ను నుండి మనకి వైబ్రేటర్ మోటార్కి వచ్చింది. ఇది వైబ్రేటర్ మోటార్. ఈ మోటార్కి వస్తేనే పని చేస్తుంది, లేకపోతే పని చెయ్యదు. ఇప్పుడు ఇది క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 104 వైబ్రేటర్ EN అని చెప్పి 34వ పిన్నుకి వచ్చింది. వైబ్రేటర్ ఎనేబుల్ అని రాసింది చూడండి. వైబ్రేటర్ ఎనేబుల్ అని ఉంది. ఎలక్టర్ ఎనేబుల్ అంటే ఇయర్ స్పీకర్ కోసం అనమాట. అంటే ఇది డమ్మీకి వదిలిపెట్టాడు, ఇక్కడ ఉపయోగించలేదు. వైబ్రేటర్ ఎనేబుల్ ఇక్కడ చూడండి వైబ్రేటర్ అని ఉంది. అంటే 34వ పిన్నుకు వచ్చినటువంటి సిగ్నల్ 38వ పిన్ను నుండి యాంప్లిఫికేషన్ జరిగి, అంటే ఇక్కడ మనకి నెగిటివ్ వోల్టేజ్ వస్తుంది. వచ్చి ఇక్కడ రెసిస్టర్ 6.8 ohms రెసిస్టర్ R508 ద్వారా ఇక్కడ చూడండి వైబ్రేటర్కి వచ్చింది మోటార్కి. ఇటు నుంచి V-బ్యాట్ నుంచి డైరెక్ట్గా సప్లై వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డయోడ్, ఇది షార్ట్ అయినా వైబ్రేటర్ పనిచేయదు. కొన్నిట్లో ఇక్కడ నుంచి కెపాసిటర్లు కానీ ఇవన్నీ గ్రౌండ్ అవుతాయి. ఈ పాయింట్ నుంచి అవి కానీ షార్ట్ అయితే మనం బ్యాటరీ పెట్టిన వెంటనే సెట్ ఆన్ చేయకపోయినా వైబ్రేటర్ వెంటనే తిరుగుతూ ఉంటుంది. ఇలా సర్క్యూట్ చూడటం వల్ల మనం అన్నీ క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఇది కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్. జంపర్ పాయింట్స్ అంటే ఈ పోయినప్పుడు డైరెక్ట్గా ఇట్లా వేస్తూ ఉంటారు. కానీ మనం రెసిస్టార్స్ చేయటం వల్ల సెట్కి లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వేయాలి జంపరు, లేకపోతే ఏది పని చేయట్లేదో కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు లైట్స్కి ఎట్లా వెళ్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి GPIO 7 జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ 7 B18 పిన్ నుంచి, ఇది BGIC కాబట్టి ABCD అని రాస్తారు పిన్నులు. ఇక్కడ 107 BLA ఎనేబుల్ అని చూడండి. అంటే బ్యాక్ లైట్ ఎనేబుల్ అని అర్థం. కెమెరా పవర్ ఎనేబుల్ అంటే ఇది పోతే కెమెరా పనిచేయదు. అలా మనం ఫ్లాష్ ఎనేబుల్ అంటే ఇది పోతే ఫ్లాష్ పనిచేయదు. BT పవర్ ఎనేబుల్ ఇది పోతే BT అంటే బ్లూటూత్ పనిచేయదు. వీటి వల్ల మనకు అన్నీ ఈజీగా తెలుస్తాయి అన్నమాట. అది ఆ ప్రకారం మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ లైట్ ఎనేబుల్ అంటే మనకి లైటింగ్ అనమాట. ఈ లైటింగ్ BL107 అన్నారు. ఇది ఎక్కడ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు లైటింగ్ అని మార్చేది ఇదే. లైటింగ్ ఐసీ అన్ని మార్చేది ఇవి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం 107 BL ఎనేబుల్ అనేది 1వ పిన్నుకు వచ్చి 2వ పిన్ను ద్వారా 4వ పిన్నుకు వచ్చింది. ఇప్పుడు ఈ ఐసీలో మనం 1 వోల్ట్ అట్లా ఇస్తాం. ఈ 1 వోల్ట్ని మనకి లైట్లు వెలగటానికి ఎంత కావాలో అంత వోల్టేజ్గా డెవలప్ చేసి, అంటే 5 volts నుంచి 12-14 volts వరకు డెవలప్ చేసి పంపిస్తుంది అవుట్పుట్గా. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ సప్లై ఇవ్వాలి. ఇది బూస్టరప్ కాయిల్. ఈ కాయిల్ ద్వారా మనకి ఈ సప్లై ఇచ్చినప్పుడు మనకి యాంప్లిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం 6వ పిన్నుకు సప్లై ఇచ్చాం. ఇక్కడ మనం ఎనేబుల్కి ఇచ్చాం. 6వ పిన్నుకి ఇచ్చి ఎనేబుల్కి ఇచ్చాం వోల్టేజ్. ఈ ఎనేబుల్కి ఇచ్చినప్పుడు దీని నుండి K, ఇక్కడ 1వ పిన్ నుండి A, ఈ పిన్నుల ద్వారా ఇది బయటకు వస్తుంది. అంటే ఇక్కడ యాంప్లిఫికేషన్ జరిగి ఇది వచ్చి మనకి కనెక్టర్ దగ్గర, ఇదేం టచ్ ప్యానల్ కనెక్టర్, ఇదేం LCD కనెక్టర్. చూడండి ఇది LCD కనెక్టర్ J301 AK అన్నాడు. యానోడ్ క్యాథోడ్ అనమాట. యానోడ్ క్యాథోడ్ అంటే డబుల్ ఇచ్చాడు. అంటే లైటింగ్ ఎక్కువ కోసం, డిస్ప్లే పెద్ద సైజు ఉన్నప్పుడు అలా మనకి 2 ఇస్తాడనమాట. ఇప్పుడు దీంతో మనకు ఆఖరు ఈ అక్కడ బయలుదేరినటువంటి ఇక్కడికి వస్తేనే
కాంతి వస్తుంది, లేకపోతే లైటింగ్ రాదు. ఈ లైటింగ్ రానప్పుడు మనం ఈ ఐసీ మార్చినా కాలేదు అంటే కారణం ఇక్కడ VBAT ద్వారా సప్లై 6వ పిన్కి ఇటు నుంచి దీనికి అంటే 1వ పిన్కి ఇచ్చి 4వ పిన్కి ఎనేబుల్ వోల్టేజ్ ఇస్తే అప్పుడు అవుట్పుట్ 1, 3 పిన్నుల నుండి బయటకు వచ్చి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఐసీ నెంబరు MP1518DJ LT, లేకపోతే ఈ ఐసీ ఉపయోగించాలి, లేకపోతే LT 1937ES5 ఈ ఐసీ అన్న ఉపయోగించవచ్చు అని అర్థం. అయితే ఇక్కడ రౌండ్లో రాశాడు చూడండి, R309 5.1 ohms LT 1937 అంటే ఈ ఐసీ కానీ ఉపయోగించేటట్టయితే R309 ఇది 4.7 ohms రెసిస్టర్ ఉపయోగించాలి. ఒకవేళ 1518 కానీ ఉపయోగించేటట్టయితే ఇది MP15 R309 అంటే ఈ రెసిస్టర్ 5.1 ohm రెసిస్టర్ ఉపయోగించాలి అని అర్థం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు వెళ్ళినప్పుడు బోర్డులో MP1518 ఉంది, ఇంకొక బోర్డులో ఈ ఐసీ ఉంది. ఈ ఐసీ తీసి వేయటమే కాకుండా ఈ బోర్డులో ఈ రెసిస్టర్ కూడా మారిస్తే సరిపోతుంది అని అర్థం. ఇక్కడ 5.1 ఉంది అంటే ఓమ్స్, ఇక్కడ 5.1 అంటే ఈ బోర్డులో ఈ ఐసీ ఉపయోగించాడు అని అర్థం. మనం ఇంకో బోర్డులో ఇది ఉందనుకోండి, ఈ ఐసీ వేసేటప్పుడు ఈ రెసిస్టర్ కూడా దానిలో నాకు తీసి ఇక్కడ వేస్తే సరిపోతుంది, 3వ పిన్ నుంచి గ్రౌండ్ అయిన రెసిస్టర్. ఆ విధంగా మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు, చూడవచ్చు. ఇదే లైటింగ్ ఐసీ అనేది. ఇది పోతే లైటింగ్ రాదు. ఇప్పుడు వీటిని ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా మదర్ బోర్డులో ఏ విధంగా గుర్తుపట్టాలో ఇప్పుడు మనం చూద్దాం. చైనా ఫోన్లో మైక్ నుండి బయలుదేరినటువంటి సౌండ్ సిగ్నల్ చివరికి యాంటీనా ద్వారా బయటికి ఏ విధంగా ట్రాన్స్మిట్ చేయబడుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఇది మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ నుండి మనకి FL ఫిల్టర్ ద్వారా 201 ఈ ఫిల్టర్ ద్వారా అంటే ఇప్పుడు మనం చాలా మంది జంపర్స్ వేస్తుంటారు. జంపర్స్ వేయడం వల్ల క్లారిటీ తగ్గుతుంది. ఒరిజినల్ వీటిని మార్చడం మంచిది. ఇక్కడ 100 NPF ద్వారా C205 208 ద్వారా మైక్ పాజిటివ్ 0 మైక్ నెగటివ్ 0 అని రాస్తుంది. ఇక్కడ 1 అందంటే 1వ పేజీకి వెళ్ళమని అర్థం. ఇప్పుడు మనం 2వ పేజీలో ఉన్నాము, 1వ పేజీకి వెళ్ళమని అర్థం. ఇప్పుడు ఈ 1వ పేజీలో ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ చూడండి మైక్ P0 మైక్ N0 అని చెప్పి ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి లోపలికి వచ్చి ఈ సిగ్నల్ IIB QQB ద్వారా అంటే ఇదే లైన్లోంచి మనకి RX లైన్ దీనిలోనే వెళుతుంది, TX లైన్ కూడా దీనిలోనే వస్తుంది. ఈ వచ్చిన సిగ్నల్ RF సిగ్నల్ ప్రాసెసర్ ద్వారా ఏ విధంగా వెళుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 4 సిగ్నల్స్ IIB QQB సిగ్నల్స్ ఈ ఐసీకి వచ్చి RF సిగ్నల్ ప్రాసెసర్కి, దీని నుండి ఇక్కడ TX ఫిల్టర్స్ ద్వారా PAకి వచ్చి PA నుండి యాంటీనా స్విచ్ ద్వారా బయటికి ట్రాన్స్మిట్ చేయబడుతుంది. ఈ PA ఎందుకంటే మనం ఇప్పుడు ట్రాన్స్మిటర్ నుంచి అంటే బేస్ స్టేషన్ నుంచి మన సెల్ ఫోన్ వరకు సిగ్నల్ వచ్చి పంపించాల్సిన బాధ్యత బేస్ స్టేషన్ ఉంది. అక్కడ యాంప్లిఫికేషన్ చేసి పంపటం వలన మన వరకు చేరుతుంది. ఇప్పుడు మన నుంచి ట్రాన్స్మిటర్ దాకా అంటే టవర్ వరకు చేర్చాల్సిన బాధ్యత మనది, అంటే అవుట్ గోయింగ్, అదే TX లైను. కాబట్టి ఇప్పుడు ఈ TX లైన్ ద్వారా PA ద్వారా యాంప్లిఫికేషన్ చేయబడి వెళ్తుంది. అదే మనకి GSM అయితే 2 వాట్కి, అదే DCS అయితే 1 వాట్కి యాంప్లిఫికేషన్ జరిగి ఇక్కడ అక్కడి నుంచి వెళుతుంది. అందువల్ల ఈ PAని ఎక్కువ మనకి పోతూ ఉంటుంది. ఈ PA షార్ట్ అయినప్పుడు సెట్ డెడ్ అవుతుంది ఎక్కువ శాతం. షెడ్ డెడ్ అయినప్పుడు ఫస్ట్ ఎప్పుడు PA చెక్ చేసిన తర్వాత మిగిలిన కాంపోనెంట్లు చూస్తాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ యాంటీనా స్విచ్కి వచ్చింది. ఈ PA యాంటీనా స్విచ్లో కలిపేస్తాడు చాలా వాటిల్లో. అలా కలిపినప్పుడు ఎలా ఉంటుందో ముందు సర్క్యూట్ ఫాల్ట్లు చెప్పేటప్పుడు దానిలో ఉంటుంది చూద్దురు కానీ, ఇప్పుడు క్లియర్గా ఇది చూద్దురు కానీ. ఇప్పుడు ఇక్కడ చూడండి IIB QQB ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ 4 పిన్నులకు వచ్చింది. 43 44 45 46 పిన్నులకు వచ్చి ఇక్కడి నుంచి చూడండి TXO GSM TXO PCS అని బయటకు వచ్చింది. ఇది పోతే GSMలో సిగ్నల్ వచ్చి పడిపోతుంది, ఇదైతే PCSలో సిగ్నల్ వచ్చి పడిపోతుంది. అంటే PCS ప్లస్ ఇది అంటే 900 1900 అంతా కూడా అది కలిపి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి TX ఫిల్టర్స్ ద్వారా ఇక్కడ కాయిల్స్ ద్వారా TX ఫిల్టర్కి వచ్చింది. ఈ TX లైన్ పోతే మనకి సిగ్నల్ వచ్చి పడిపోతుంది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి కంపల్సరీగా బ్యాటరీ నుంచి సప్లై ఇస్తాం. బ్యాట్ అంటే వోల్టేజ్ బ్యాటరీ అని అర్థం. బ్యాటరీ నుంచి డైరెక్ట్గా ఇక్కడ 4వ పిన్కి వచ్చింది సప్లై. అందువలన ఈ పిఏ గాన షార్ట్ అయినట్టయితే మనకి సెట్ డెడ్ అవుతుంది. అలాగే మనం కనెక్ట్ చేసినటువంటి బ్యాటరీ వెంటనే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక సెల్ ఫోన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన జేబులో ఉన్న ఫోన్లోంచి తీసి బ్యాటరీ పెట్టినప్పుడు ఒకవేళ సడన్గా డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, ఈ పిఏ మారిస్తే ఎక్కువ శాతం ఓకే అవుతుంది. ఇక్కడ ఇన్ ఇక్కడ చూడండి, అవుట్ ఇక్కడ నుంచి ఈ కాయిల్స్ ద్వారా వచ్చింది. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇక్కడ జిఎస్ఎం అయితే 2 వాట్కి, డిసిఎస్ అయితే 1 వాట్కి యాంప్లిఫికేషన్ జరిగి ఈ యాంటీనా స్విచ్లో 6-8 పిన్నులకు వచ్చి యాంటీనా స్విచ్ ద్వారా ట్రాన్స్మిట్ చేయబడుతుంది. ఇప్పుడు వీటికి జంపర్స్ ఎలా వేస్తారు ఏంటి అనేది మనం ముందు నెక్స్ట్ లెసన్లో చూద్దాం. అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోనుల్లో మనకి ఈ చైనా సెల్ ఫోన్లో ఐసీని బట్టి రిపేర్ చేయాలి. అది ఏ విధంగా చేయాలి అంటే మక్కి కరెక్ట్ సర్క్యూట్ దొరకదు, కానీ ఐసీని బట్టి ఈజీగా రిపేర్ చేయొచ్చు. G5 కానీ, మైక్రోమ్యాక్స్ కానీ, లేకపోతే కార్బన్ కానీ, ఇవన్నీ ఏ విధంగా రిపేర్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం.